మామిడిలో ఉండే పైన కండంతా మనము ఆమ్చూర్ పౌడర్ను తయారు చేసుకున్నాం. మరియు అందులోనే అద్భుతం ఉంది. ఏమంటే పైనున్న కండంతా తీసివేసిన తర్వాత లోపల విత్తనాలలో ఉండే జీడి చాలా అంటే చాలా అద్భుతమైన ఆరోగ్యమైన ప్రయోజనాలను కలిగి ఉంది. సాధారణంగా శాకాహారాలలో విటమిన్ B12 లోపం ఎక్కువగా కనిపిస్తుంది కదా. దీనివల్ల నరాల బలహీనత, జుట్టు రాలడం, నీరసంగా ఉండడం వంటి సమస్యలు వస్తాయి. అయితే మామిడి టెంకల్లో ఉండే జీడి వల్ల మనకు విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. మామిడి జీడిని ఈ విధంగా సులభంగా మనం తీసేయచ్చు. మామిడి టెంకల పైన చాకుతో గీకి మనము చాకుతో గుచ్చడం వల్ల ఈజీగా మనం ఓపెన్ చేసి జీడిని బయటికి తీసేయచ్చు. పైనున్న నల్లటి పొరలాంటి లేయర్ను మనం చాకుతో కానీ చేత్తో కానీ శుభ్రంగా తీసేసి నీళ్ళతో ఒకసారి మనం కడిగి పెట్టుకోవాలి. ఈ జీడిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకోవడం కన్నా మనము దీనిని తురిమి ఆరబెట్టుకొని మళ్ళీ పొడి చేసుకుంటే చాలా సులభంగా చేసుకోగలుగుతాము. ఈ జీడి పొడిని ప్రతిరోజు మనము పెరుగులో కానీ లేదా తేనెతో కానీ తీసుకోవడం వల్ల అధిక రక్తస్రావంతో బాధపడే వాళ్లకు, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం వాళ్లకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. మంచిది కదా అని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదండి. ఏదైనా సరే మనం పరిమితంగా తీసుకోవాలి. ఇది రోజుకి 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు తీసుకుంటే చాలు. అయితే గర్భిణీ స్త్రీలు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు తీసుకోకపోతేనే మంచిది. ప్రకృతి మనకు ప్రసాదించినవన్నీ మంచివేనండి. అయితే ఎవరు ఎంత మోతాదుల్లో తీసుకోవాలి అనేది తెలుసుకొని తీసుకోవాలి. మామిడి జీడి పొడిని మనం ఉపయోగించే విధానం చాలా సులభం. 1/2 టీ స్పూన్ మామిడి జీడి పొడిని 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రుచి కొంచెం ఒగురుగా అనిపిస్తుంది కాబట్టి తేనె కూడా కలుపుకొని తీసుకోవచ్చు. ఇది మన పూర్వీకుల కాలం నుండి వాడుతున్న ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం.